శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ వారు సమాధానమిస్తూ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామన్నారు. మరి మీరు దానికి బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు అడగడంతో నాదెండ్ల మనోహర్ గారు నిజం బయటపెట్టక తప్పలేదు. ఎందుకంటే బడ్జెట్లో కేటాయించింది 850 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినట్టున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రతి మహిళ ప్రతి దీపం పథకం కింద ఉన్నటువంటి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలి అంటే 1200 కోట్ల నుంచి 1250 కోట్ల రూపాయలు కావాలనుకుంటా. కానీ ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించిన నిధులు కేటాయించకపోవడంతో బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నిస్తే నాదెండ్ల మనోహర్ గారు క్లియర్ కట్గా చెప్పారు. ఈ సంవత్సరానికి సంబంధించి మార్చి లోపల దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక్కటే ఇస్తాం. 2025 ఏప్రిల్ తరువాత సంవత్సరానికి 3 ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం.